తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య రాజకీయం ఇంకొకసారి వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీ రామారావు గారు అనకాపల్లి బీజేపీ ఎంపీపై చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రమేష్ కు 1600 కోట్ల కాంట్రాక్ట్ ఇప్పించారని, ఇది బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందమని, సీఎం రేవంత్ రెడ్డి ఇలానే ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు ఇస్తున్నా రాహుల్ గాంధీ గారు మౌనం వహించడం వెనుక బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని తెలుస్తుందని చెప్పి వారు ఆరోపణలు చేస్తే, ఇటు సీఎం రమేష్ గారు కూడా చాలా ఘాటుగా స్పందించారు. వారు కూడా సీఎం రమేష్ గారి ఇంటికి కేటీ రామారావు గారు ఢిల్లీలో రావడం జరిగిందని, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని మర్జ్ చేసేస్తామని చెప్పారని చెప్పి వారు కూడా ఘాటుగా స్పందించారు. ఒకసారి కేటీఆర్ గారు ఏమన్నారు, సీఎం రమేష్ గారు ఏమన్నారు అనే వ్యాఖ్యలు మనం చూద్దాం. అదే రోజు నేను చెప్పిన ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్